ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ కాదు, జేపీఎస్, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ. ఆది నుంచి ఈయన ఐపీఎస్గా నియామకం జరిగిన రోజు నుంచి అంతా వివాదాస్పదమే. ఏ కార్యక్రమం చేసినా వివాదాస్పదమే. వాటిలో మచ్చటికి ఒకటి, ఇప్పుడు ఎవరైతే గన్నవరం మిల్క్ బాయ్ ఉన్నాడో వల్లభనేని వంశీ, నాడు ఈయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. హనీ ట్రాప్ కేసు కూడా చాలా రోజులు నడిచింది. ఇద్దరి మధ్యలో గొడవలు కూడా చాలా రోజులు నడిచినాయి. విజయవాడ కమిషనర్ ఇద్దరి మధ్యలో చాలా రోజుల పాటు హనీ ట్రాప్ అంటూ గొడవ జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు అయితే రాజీ చేసినట్టున్నాడు ఇద్దరి మధ్యలో. అప్పుడు దాకా ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ మీద చాలా కార్యక్రమాలు చేశాడు. మళ్ళీ తర్వాత మధ్యలో ఎందుకు వెళ్ళిపోయాడు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు. ముందేదో అప్పుడే ఐజీ ఇంటెలిజెన్స్ ఇస్తారని చెప్పి ఏదో ప్రచారం జరిగింది, ఇవ్వలేదు. ఏదో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చేసినట్టున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు ఏంటో తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ అప్ చెప్పాడు. ముందు కొన్నాళ్ళు ఒక ఐపీఎస్ని అడ్డం పెట్టుకున్నాడు, ఇంటెలిజెన్స్లో ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు. ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు వస్తాయంటే పక్కన పెట్టి ఈయన తీసుకొచ్చి మళ్ళీ ఇంటెలిజెన్స్ అప్ చెప్పాడు. ఇక అక్కడి నుంచి తన విశ్వరూపం చూపించాడు. జత్వానీ కేసు, ముంబై సినీ నటి జత్వానీ కేసు తెలిసింది అందరికీ. అలాగే రఘురామకృష్ణరాజు గారి మీద కేసు, ఆయన మీద దాడి, స్టేషన్లో కొట్టించిన తీరు, ఆయన్ని కూడా విశ్వ ప్రయత్నం చేశాడని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఇలాగే అనేక ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనక ఉన్నది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులే అని కూడా ప్రచారం జరిగింది. అనేక కేసులు, అనేక మంది అరెస్టులు. అంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఆయన. ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు రంకులేస్తున్నారు, శుద్ధపోసను అరెస్ట్ చేస్తారా అని. జత్వానీని అరెస్ట్ చేసి తీసుకొచ్చి విజయవాడలో ప్రపంచానికి తెలియకుండా సుమారుగా 45 రోజుల పాటు నిర్బంధించి, బంధించి, బెదిరించి రాక్షసుల్లా ప్రవర్తించాడు. ఆ కేసులో తోటి ఐపీఎస్ ఆఫీసర్లే 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ఉండవేలు ప్యాలెస్లో కూర్చుని, సహజంగా జగన్మోహన్ రెడ్డికి ఇంటి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లు కూర్చుంటారు బయట హాల్లో, కాకపోతే బయట సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు, హాల్లో సెక్యూరిటీగా ఈయన ఉండి ఆయన ఏం చెప్తే అది చేసినట్టు వాళ్ళే చెప్పారు ఐపీఎస్ ఆఫీసర్లు. 164 స్టేట్మెంట్లు ఇచ్చారు మేజిస్ట్రేట్కి. ఇంకెక్కడికి పోతాడు ఈయన? చేయాల్సిన పాపాలన్నీ చేశాడు, అన్ని తప్పుడు పనులే. ఆఖరి నిన్ను అరెస్ట్ చేశారు. దీని మీద కూడా అంబటి రాంబాబు లబో దిబో అని కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఐపీఎస్లు అంతా తిరగబడాలి, పోలీసులు అంతా ప్రశ్నించాలంటాడు. ఎందుకు ప్రశ్నిస్తారు? ఎందుకు తిరగబడతారు? తప్పుడు పని చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచివాళ్ళు అయిపోతారా? అంబటి రాంబాబు కొంచెం మాట్లాడేది ఎప్పుడు వివేకంతో మాట్లాడు. ఇవాళకి సజ్జల పంపించే స్క్రిప్ట్ మాట్లాడితే నేను చూసి ఇప్పుడే నవ్వుకుంటున్నారు. యూట్యూబ్ అంతా నువ్వే నిండిపోయావు. నేను బఫోన్ చేసి ఆడుకుంటున్నారు. ఆ సంగతి మీకు తెలియట్లే. ఇంకా తప్పు చేశాడు కాబట్టి 164 స్టేట్మెంట్లు తోటి ఐపీఎస్ ఆఫీసర్లు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారు. రేపు ఆ స్టేట్మెంట్ బయటకు వస్తే నీ తలగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అంబటి రాంబాబు గారు అని అడుగుతున్నారు ప్రజలు. ఇక రోజారెడ్డి ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు. దర్శనం టికెట్లు అమ్ముకున్న కేసులు ఇంకా బయటికి రాలేదని చెప్పి రావు అనుకుంటుంది ఆవిడ. ఒకటి అన్ని మెల్లిగా వస్తాయి. అన్ని విచారణలు జరుగుతాయి. రోజారెడ్డి గారు రెచ్చిపోయి మాట్లాడబాకండి, భంగపడిపోతారు. మీరెంత నటించే ప్రయత్నం చేసే స్క్రిప్ట్ చదివినా నవ్వుకుంటా జబర్దస్తి షో బాగుంటుంది, కానీ ప్రజా జీవితంలో బాగోదు. స్క్రిప్ట్లు చదువుతున్న ఊరుకోరు ప్రజలు. వాస్తవాలు మాట్లాడకుండా ఈ తప్పుడు పనులని సమర్థించుకోవడానికి ఏదో మాట్లాడుతామని భ్రమలో బతుకుతున్నారు మీరు. భ్రమలోంచి బయటికి రండి. ఇక ఈయన అంత దుర్మార్గుడు ఎన్ని దుర్మార్గ పనులు చేశాడు చూద్దాం. వైసీపీ హయాంలో జగన్ నమ్ముకుని చట్ట వ్యతిరేక పనులు చేసిన మరో ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యాడు. ఐపీఎస్ అధికారిని అని మరిచి వైపీఎస్ అధికారిగా మారి చట్టాలను లెక్క చేయకుండా పనిచేసి వైఎస్ఆర్ ఆంజనేయులుగా ముద్ర వేసుకున్న ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు జగన్ రెడ్డి ఆదేశాలతో ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో ఆయనను హైదరాబాద్లో ఏపీ సిఐడి అధికారులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఆయనను విజయవాడలోని సిఐడి రీజనల్ కార్యాలయానికి ఆంజనేయులను తరలించి 7 గంటల పాటు సిఐడి అధికారులు విచారించారు. బుధవారం ఉదయం వరకు ఆయనను సిఐడి కార్యాలయంలో ఉంచి అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. తమ పదవులను, తమ హోదాను, తమ బలాన్ని, తమ అధికారాలని, తమ సలహాదారుని, తమ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక మహిళ మీద ప్రయోగించి లొంగ తీసుకోవాలని చూసింది నాటి జగన్ రెడ్డి మాఫియా ప్రభుత్వం. నేడు ఆ మహిళకు న్యాయం చేసేలా ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఈరోజు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం.
వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆంజనేయులు అప్పటి సీఎం జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ జగన్ కోసం వైసీపీ కోసం పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల వెనక, కోర్టులో వీళ్ళు చెప్తున్న మాటల వెనక, విచారణలో మాకు తెలియదు, మర్చిపోయాం, ఫోన్లు పోయినాయి, ఫోన్లు ఎక్కడో తెలియదు, ఈ స్క్రిప్ట్ అంతా ఇప్పటికీ ఈ వైఎస్ఆర్ ఆంజనేయులే నడిపిస్తున్నాడని చెప్పి కథనాలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పటికీ సిగ్గుపడట్లా ఆయన బహిరంగంగానే ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఈ కేసులన్నింటినీ మానిటర్ చేస్తున్నాడు. ఏ కేసులో ఎవరు ఎట్లాంటి సమాధానం చెప్పాలి, ఐపీఎస్ గురించి సెక్షన్ గురించి బాగా తెలిసిన వ్యక్తి కదా, ఎలా తప్పించుకోవాలని ట్రైనింగ్ ఇస్తున్నాడు అందరికీ, దొంగలందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈయన ఐపీఎస్ ఆఫీసర్. దేశం సిగ్గుపడాలి, తల వంచుకోవాలి. ఇలాంటి అధికారులు ఉన్నందుకు దేశంలో ఉన్న ప్రజలంతా తల వంచుకోవాలి, సిగ్గుపడాలి. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆయన హైదరాబాదులో ఉంటూ వైసీపీ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాల్లో నిందితులకు అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ అరెస్ట్ అయిన విచారణలో దొరకకుండా ఉండేందుకు ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలపై శిక్షణ ఇస్తూ వ్యూహాలు రచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదంట, వెళ్తే శిక్షే, వెళ్ళకూడదు నిబంధన కూడా ఉంది. ఈయన సస్పెండ్ అయ్యి సుమారుగా 6 నెలల పైన అయినట్టు ఉంది. 6 నెలల నుంచి ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు. మరి హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదని చెప్పి రాసుకున్నప్పుడు, నిబంధన ఉన్నప్పుడు హోంశాఖ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీని మీద చర్యలు తీసుకోవాలి కదా. 6 నెలలు ఈయన కేంద్ర కార్యాలయానికి వెళ్లకుండా హైదరాబాద్లోకి వచ్చి ఇవాళకి జగన్మోహన్ రెడ్డికి తొత్తులా పనిచేస్తూ ఉంటే చూస్తా ఎలా ఊరుకున్నారు, ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. దానికి మరి డిఐజీ గారు, డీజీపీ కార్యాలయం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పిఎస్ఆర్కు పేరుంది. ఈ కారణంగానే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫోకల్ పోస్టులోకి వచ్చిన పిఎస్ఆర్ అనతి కాలంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఛాన్స్ కొట్టేశారన్న ఆరోపణలు లేకపోలేదు. అప్పటి నుంచి ఆయన పని అసాంఘిక కార్యక్రమాలకు వ్యూహాలు వెయిట్ చేయటం అన్నట్టుగా మారిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష నేతలను వేధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు ఆరోపించినట్టుగానే ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశాడు ఈయన. ఆ వ్యవహారాన్ని ఆయన బయట పెట్టాడు అప్పుడే. కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు శ్రీధర్రెడ్డి గారు పెట్టారో లేదో మనకైతే తెలియదు. పెట్టుంటే అదొక సీరియస్ కేసే అవుతుంది ఇప్పుడు ఈయన మీద. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు ఆరోపించింది అప్పుడు ఈయన మీదే ఫోన్ ట్యాపింగ్ కేసు. శ్రీధర్రెడ్డి గారు మీరు మర్చిపోయారా, కేసు పెట్టారో లేదో మాకు తెలియదు, కానీ కేసు పెట్టకపోతే కేసు పెట్టండి. సీనియర్ ఐపీఎస్గా ఉన్న ఆయన వైసీపీ హయాంలో రవాణా శాఖ కార్యదర్శిగా టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై వేధింపులకు పాల్పడి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కోడెల శివప్రసాదరావు గారి మరణానికి కారణం కూడా ఈ వ్యక్తే. అంతకుముందు కూడా గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు కోడెల శివప్రసాదరావు గారిని. కోడెల శివప్రసాదరావు గారిని ఇబ్బంది పెట్టాడంటే ఆనాడు ఉన్న టీడీపీ నాయకులను ఇంకెంత వేధించి ఉంటాడో చూడండి. ఆనాడు గుంటూరులో ఉన్న నాయకులందరికీ తెలుసు ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా అంత రాక్షసత్వంగా ప్రవర్తించాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో పిఎస్ఆర్ జగన్తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పిన చాలా పనులను చక్కబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే వైసీపీ ముఖ్య నేత చెప్పగానే నిబంధనలను పక్కన పెట్టి ముంబై నుంచి జత్వానిని విజయవాడ తీసుకొచ్చేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగాడు. వైసీపీ ముఖ్య నేత అంటే ఎవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశాడు. వంటింట్లోకి వెళ్ళి అంట్లు కడగవయ్యా అంటే అంట్లు కడిగాడు, బట్టలు ఉతకవయ్యా అంటే బట్టలు ఉతికాడు. అట్లా చేశాడనమాట. అంటే ఆ రెండు చేశాడని కాదు, అలాంటి పనులు చేశాడు ఈయన. ఆమెపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ తానే చూసుకున్నాడు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాశాఖను పిలిపించి జత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించాడు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జత్వాని ఆమె తల్లిదండ్రులను పోలీసు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లి జత్వాని ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం తదితర వ్యవహారాలను కాంతి రాణా, విశాల్ గున్ని పర్యవేక్షించారు. ఆమెను విజయవాడ తీసుకొచ్చి వీటీపీఎస్కు సంబంధించిన గెస్ట్ హౌస్లో ఉంచి వేధింపులకు గురి చేశారు. నటి కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టి వేధించారు. అంతేకాకుండా రోజుల తరబడి తమ కస్టడీలో ఉంచుకుని
జత్వానీపై వేధింపులకు పాల్పడ్డారని, తాము చెప్పినట్లు నడుచుకోవాలని స్టేట్మెంట్ ఇవ్వాలని ఆమెపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని కూడా ముగ్గురు ఐపీఎస్ల పై ఆరోపణలు ఉన్నాయి. ఆ ముగ్గురు ఐపీఎస్పై ఆరోపణలు ఉన్నాయి. విశాల్ గుని, కాంతి రాణా టాటా వీళ్ళిద్దరూ 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. చేసిన తప్పే ఆంజనేయులు చెప్పడం అలా చేయాల్సి వచ్చింది. ఆంజనేయులకి బిగ్ బాస్ చెప్పాడు, ఆయన చెప్పినట్టు ఈయన చేశాడు, ఈయన చెప్పినట్టు మేము చేశామని చెప్పి వాళ్ళు 164 స్టేట్మెంట్ ఇచ్చి స్పష్టంగా ఈయన చేసిన దుర్మార్గాలను వివరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మారగానే చంద్రబాబును కలిసేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆయనను కలిసేందుకు సీఎం చంద్రబాబు ఇష్టపడలేదు. ఆ తదనంతర పరిణామాల్లో విజయవాడ వచ్చిన ముంబై నటి జత్వాని తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు. ఓ పారిశ్రామికవేత్తపై ఉన్న కేసును విత్డ్రా చేయించేందుకు తనను ఇలా ఇబ్బందులకు గురి చేశారని నటి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం సిఐడికి ఈ కేసును అప్పగించింది. కేసు నమోదు చేసిన సిఐడి ఈ కేసులో భాగస్వాములైన ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోగా పిఎస్ఆర్ మాత్రం కనీసం బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. కనీసం బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోవాలా. విజయవాడ నుంచి వచ్చేసి అంటే ఏం పీక్కుంటారులే పీక్కోండి అన్నట్టు, మామూలుగా సామాన్యుడి భాషలో చెప్పుకోవాలనుకుంటే ఏం పీక్కుంటారో పీక్కోండిలే అన్నట్టు విజయవాడ హెడ్ ఆఫీస్లో కూర్చోకుండా హైదరాబాద్ వచ్చేసి కూర్చున్నాడు ఆరాంగా. హెడ్ ఆఫీస్కి వెళ్ళే పని లేదు, కనీసం బెయిల్ కూడా అప్లై చేసే పరిస్థితి లేదు. చేయలా, ఎలాగూ బెయిల్ అప్లై చేసిన రాదు, ఎందుకు వచ్చిన దండగా, కోర్టుకు వెళ్ళిన అనవసరం అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు. సరే ఎప్పుడైతే అప్పుడు అరెస్ట్ చేసుకుంటారులే, వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు స్టేషన్కి వెళ్దాం అన్నట్టు కూర్చున్నాడు హారాంగా. విజయసాయి చెప్పినట్టు ఈ విశాల్ గున్ని, కాంతి రాణి టాటా 164 స్టేట్మెంట్లో ఆంజనేయులు గుట్టలు మొత్తం ఎప్పతీశారు. మొత్తం ఎప్పతీసి చక్కగా చెప్పారు ఈయన ఏం చేశాడు. అలాగే మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా పిఎస్ఆర్పై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులను పిఎస్ఆర్ నిందితుడిగా ఉన్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయులపై గతంలోనే మరో కేసు కూడా నమోదైంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారంటూ వచ్చిన ఫిర్యాదుపై గుంటూరు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు కూడా ఈయన ఆధ్వర్యంలో జరిగింది. అలాగే సూర్యనారాయణని అప్పుడేదో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడని, ఉద్యోగులకు సంబంధించిన జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని, ఆ పిఏలు డిఏలు ఆ గోలేదో ఆయన కొంచెం అంతకుముందు కొంచెం ఆయనకు అనుకూలంగా మాట్లాడేవాడు. ఉద్యోగులందరూ ఈయన వెనకాల పడి తరుముతా ఉంటే సూర్యనారాయణ గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో వాళ్ళని మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ గట్టిగా అడిగినట్టు ఉంటుందిలే అని. ఆ స్టేట్మెంట్ కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. బాంచేత్ నువ్వు నన్ను ప్రశ్నిస్తావా సూర్యనారాయణ అంటూ అది కూడా ఈయనకి చెప్పారు. ఈయన పిలిచి తల మీద రివాల్వర్ పెట్టాడంట, ఉంటావో పోతావో అని ఇష్టం తెలుసుకో అని. ఆ దెబ్బగా ఆయన భయపడి పారిపోయాడు. ఎలక్షన్లో అయిపోయి కూటమి ప్రభుత్వం వచ్చేవరకు మరి అడ్రస్ దొరకలేయింది. అంత భయపడిపోయాడు ఆయన, అంత భయపెట్టాడు ఈయన్ని. అది కూడా ఆయన కేసు పెట్టాడు. అవి కూడా పీటీ వారెంట్లో ఉంటున్నాయి దొరగారి మీద. ఈ క్రమంలో ఈ 2 కేసులకు సంబంధించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే ఏపీకి సంబంధించిన కేసుల్లో హైదరాబాద్లో అరెస్ట్ అయిన 4వ వ్యక్తిగా పిఎస్ఆర్ నిలిచాడని చెప్పాలి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, ప్రభుత్వ మాజీ సలహాదారు రాజ్ కసిరెడ్డిలో ఏపీకి చెందిన కేసుల్లో హైదరాబాద్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు వల్లభనేని శత్రువు ఈ పిఎస్ఆర్. ఇప్పుడు వల్లభనేని జైల్లో ఉన్నాడు, సబ్ జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఆ సబ్ జైల్లో చేరిస్తే ఇద్దరు కూర్చొని కవులు చెప్పుకుంటారు, అష్టాచం ఆడుకుంటూ కూర్చుంటారు. ఆ ప్రయత్నాన్ని చేయండి.